హాయ్ ఫ్రెండ్స్, భూమి ఆవిర్భావానికి కారణమైన సూర్యమండలం గురించి ఇప్పటికీ అనేక అద్భుతాలు దాగే ఉన్నాయి. ఇప్పటి వరకు అనేక విషయాల గురించి మానవాళికి తెలియని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. అయినా సరే అనేక స్పేస్ ఏజెన్సీలు సూర్యుడి గురించి అనేక పరిశోధనలు చేస్తూనే ఉన్నాయి. నాసా ఒకసారి చేసిన ప్రయోగంలో సూర్యగ్రహం నుంచి అనేక శబ్దాలు రికార్డ్ చేసింది. సూర్యుడు ఒక నక్షత్రం, భూమి నుంచి 150 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్న నక్షత్రం. భూమి నుంచి చూస్తే సూర్యుడు మెరుస్తూ ప్రశాంతంగా ఉన్నట్టు కనిపిస్తాడు. కానీ వాస్తవంలో సూర్యుడు చాలా అశాంతిగా ఉంటాడు. అక్కడికి వెళితే ఆ శబ్దాలతో ఎవరికైనా ఆందోళన కలగడం సహజం. పెద్ద పెద్ద గ్రహాలను కూడా మార్చేస్తుంది. పైగా అనేక రహస్యాలను సూర్యుడు తనలో ఇముడ్చుకున్నాడు. అందుకే ఇప్పటికీ స్పేస్ సెంటర్లు సూర్యుడి గురించి అధ్యయనం చేసేందుకు ఆసక్తి చూపిస్తూనే ఉంటాయి. సూర్యుడి గురించి తెలుసుకునేందుకు ఇప్పటి వరకు 22 మిషన్స్ని అక్కడికి పంపారు. ఇస్రో కూడా ఆదిత్య L1 సోలార్ మిషన్ని లాంచ్ చేసింది. సూర్యుడి గురించి అనేక రహస్యాలను ఛేదిస్తోంది. ఈరోజు మీకు సూర్యుడి దగ్గర వినిపించే కొన్ని భయంకరమైన శబ్దాలను ఈ వీడియోలో వినిపించబోతున్నాం. ఆ శబ్దాలు వింటే మీ గుండె వేగం పెరగడం ఖాయం. ఇప్పటి వరకు సూర్యుడి వద్దకు పంపిన 22 మిషన్స్లో ఎక్కువగా నాసావే ఉన్నాయి. ఇలా పంపిన వాటిలో అత్యంత ప్రత్యేకమైన ముఖ్యమైన మిషన్ని 2018 ఆగస్టు 12న పంపించారు. దాని పేరు పార్కర్ సోలార్ ప్రోబ్ ప్లస్. ఈ పార్కర్ సోలార్ ప్రోబ్ని ఎంత వీలైతే అంతగా సూర్యుడి దగ్గరగా పంపి అక్కడి వాతావరణాన్ని కనిపెట్టారు. గుండ్రంగా ఉన్న మిషన్ గత 5 ఏళ్లుగా సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంది. సూర్యుడికి సమీపంగా వెళుతూ అక్కడ నుంచి ఫోటోలు, వీడియోలు, ఆడియోలు నాసాకి పంపిస్తూ ఉంది. ఇందుకోసం అందులో కెమెరాలు, మైక్స్ ఇంకా అనేక అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ని అమర్చారు. మొత్తం 7 ఏళ్ల సమయంలో పార్కర్ సోలార్ ప్రోబ్ ప్లస్ సూర్యుడి చుట్టూ 24 సార్లు తిరుగుతుంది. 6.2 మిలియన్ల దూరానికి చేరువయ్యే అవకాశం ఉంది. అంతకన్నా ముందుకెడితే సూర్యుడి వేడి ఈ పార్కర్ సోలార్ని కాల్చి బూడిద చేస్తుంది. అలసట లేకుండా తిరుగుతున్న ఈ పార్కర్ సోలార్ ప్రోబ్ ప్లస్ సూర్యుడికి సంబంధించిన అనేక రహస్యాలను ఇప్పటికే ఛేదించింది. ఈరోజు వీడియోలో పార్కర్ సోలార్ ప్రోబ్ ప్లస్ రికార్డ్ చేసిన అనేక శబ్దాలను మీకు వినిపించబోతున్నాం. పార్కర్ సోలార్ ప్రోబ్ ప్లస్ తీసిన కొన్ని ఫోటోలు కూడా చూపిస్తాం. వాటిని చూశాక సూర్యుడి గురించి మీ ఆలోచన ధోరణి మారిపోతుంది. ఈ శబ్దాలు వినే కంటే ముందు మీకు చెప్పాల్సిన మాట ఏంటంటే, అక్కడ శబ్దాలు అంచనా వేయడం కష్టం. ఎందుకంటే వాటిని అంచనా వేయడానికి ఎలాంటి సూత్రాలు లేవు. ఇవన్నీ పార్కర్ సోలార్ ప్రోబ్ ప్లస్ కలెక్ట్ చేసిన ఆడియోలు. అది నాసాకి పంపితే నాసా వీటిని ప్రపంచానికి వినిపించే ప్రయత్నం చేస్తోంది. ఈ డేటాలో సూర్యుడిలోని పదార్థం, గ్యాస్, పార్టికల్ ప్రెషర్ వేవ్స్ ఇవన్నీ కూడా మిళితమై ఉన్నాయి. మన రోజువారీ జీవితంలో ఈ ప్రెషర్ వేవ్స్ని శబ్దాల రూపంలో మనం వింటూ ఉంటాం. వీటి ఆడియో రూపంలో ఏ కొలమానాలతో చూస్తారో ఆ రూపంలోకి మార్చి వాటిని ఆడియోలుగా మార్చింది నాసా. పదండి, భయపెట్టే సూర్యుడి శబ్దాలు విందాం. మరి మీరు వినబోయే మొదటి శబ్దం పార్కర్ సోలార్ ప్రోబ్ ప్లస్ సూర్యుడి వాతావరణంలోకి ప్రవేశిస్తున్నప్పుడు రికార్డ్ అయిన శబ్దం. సూర్యుడిలో ఉండే ప్లాస్మా, ఎలక్ట్రికల్ ఛార్జ్ పార్టికల్లో జరిగే మార్పుల కారణంగా డేటా ఫ్రీక్వెన్సీ MTQ డేటా రికార్డ్ చేస్తుంది. భయంకరమైన ఈ శబ్దాన్ని వినండి. నాసా పంపించిన పార్కర్ సోలార్ ప్రోబ్ ప్లస్ సూర్యుడి బాహ్య ప్రదేశం కరోనా దగ్గరికి చేరుకుంది. అప్పుడు రికార్డ్ చేసిన వాయిస్ ఇది. ఈ శబ్దంతో పాటు ఉడుకుతున్నట్టుగా ఉన్న సోలార్ పార్టికల్స్ చాలా వేగంగా కదలడం చూస్తున్నారు కదా. ఈ శబ్దాల ఆధారంగా శాస్త్రవేత్తలు చెప్పే మాట ఏంటంటే, ఇక్కడ వాతావరణంలో ఉండే గ్యాస్ల ఒత్తిడి కారణంగా, వేగంగా జరుగుతున్న మార్పుల కారణంగా శబ్దాల తాకిడి తక్కువ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు మరో శబ్దం వినండి. ఈ శబ్దాన్ని పార్కర్ సోలార్ ప్రోబ్ ప్లస్ సూర్యుడికి మరింత దగ్గరగా వెళ్ళి అక్కడ వాతావరణంలో మార్పులను స్టడీ చేసి పంపిన శబ్దం. ఇది చాలా మిస్టీరియస్గా ఉంది. ఇలాంటి వాయిస్ మీరు ఇప్పటి వరకు ఎప్పుడూ వినుండరు. మీరు ఈ వాయిస్ని సునిశ్చితంగా వింటే ఒక ప్రత్యేకతను కలిగి ఉంటుంది. ఈ శబ్దం అప్పుడప్పుడు ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది మనకి, అప్పుడప్పుడు తక్కువగా వినిపిస్తుంది. ఈ శబ్దాన్ని ఏదైనా హర్రర్ మూవీస్తో కలిపి చూస్తే చూసేవాళ్లకు చెమటలు పట్టడం మాత్రం తథ్యం. సోలార్ పార్టికల్స్ సూర్యుడి మ్యాగ్నెటిక్ లైన్స్కి ఔటర్ స్పేస్ పైన వెళ్తూ ఉన్నాయి. ఆ వాతావరణంలో ఉంటూ సూర్యుడి నుంచి బయటకు వచ్చినప్పుడు అందులో జరిగే ఒత్తిడి కారణంగా ఆ ఆడియో విని మనకు విజిల్ వేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇక సూర్యుడి నుంచి వెలువడిన మూడో శబ్దం వాతావరణంలో ఉండే పార్టికల్స్ వేడైనప్పుడు ఆ వేడితో ఛార్జ్ అవుతాయి. ఆ వేడితో కూడా మార్పులు చెందుతాయి. ఈ శబ్దాలను బయటి ప్రపంచానికి వినిపించాక నాసాని అందరూ అభినందించారు. ఎందుకంటే పార్కర్ సోలార్ ప్రోబ్ ప్లస్ సూర్యుడి నుంచి వెలువడే అనేక రకాల శబ్దాలను రికార్డ్ చేసింది.
ఈ శబ్దాన్ని జాగ్రత్తగా వింటే ఎవరో ఏడుస్తున్నట్టే అనిపిస్తుంది. సూర్యుడి 4వ శబ్దం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఈ శబ్దాలు వింటే మైక్కి వేగంగా గాలి వచ్చి తగులుతున్న భ్రమ కలుగుతుంది. ఎవరైనా వాయిస్ని అవుట్డోర్లో రికార్డ్ చేస్తే వారి వెనుకాల నుంచి కూడా ఇలాంటి శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. ఇది సూర్యుడి నుంచి వచ్చిన అతి ముఖ్యమైన వాయిస్. ఈ శబ్దం ఏదైనా సెరాస్టియల్ ఆబ్జెక్ట్ని అణచివేస్తున్నప్పుడు వచ్చే శబ్దం. సౌర తుఫాన్లు ఎంత తీవ్రంగా ఉంటాయంటే అంతరిక్షంలో చాలాసార్లు గందరగోళం సృష్టిస్తాయి. భూగురుత్వాకర్షణ శక్తి ఈ సౌర తుఫాన్ల నుంచి రక్షిస్తోంది. ఇది సౌర తుఫాన్ల నుంచి వెలువడే శబ్దం. ఈ శబ్దం ఫ్రీక్వెన్సీ చాలా వేగంగా మారుతూ ఉంటుంది. సూర్యుడి 5వ శబ్దం ఇది. ఈ శబ్దం 4వ శబ్దంతో దగ్గరగా అనిపిస్తుంది. ఇది డిస్పోజ్ శబ్దం. సౌర తుఫాన్ల కారణంగా చెలరేగే శబ్దం ఇది. పార్కర్ సోలార్ ప్రోబ్ ప్లస్ మరింత దగ్గరగా వెళ్లి రికార్డ్ చేసిన శబ్దం ఇది. సూర్యుడి మీద వేగంగా వీచే గాలులు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో జరిగే మార్పులకు ఇది సంకేతం. సౌర తుఫాన్ల కారణంగా ఈ శబ్దం భూ వాతావరణంలోకి ప్రవేశిస్తే మన భూకక్షలో తిరుగుతున్న వేలాది ఆర్బిట్స్ వేగం తగ్గిపోతుంది. వాటి సిగ్నల్స్ కూడా బలహీనపడతాయి. ఇస్రో పంపిన ఆదిత్య సూర్యయాన్ ఈ విషయాల్ని అధ్యయనం చేస్తుంది. భవిష్యత్తులో సౌర తుఫాన్ల నుంచి రక్షణ పొందొచ్చు. మరి సూర్యుడి శబ్దాలకు సంబంధించి మీ కామెంట్ ఏంటి? మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.